తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీకు నేనున్నా నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హరిశ్చంద్రుణ్ణి కాటికాపిరిగా, కుచేలుణ్ణి కుబేరుడిగా, బలిని పాతాళవాసిగా, ఇలా అనూహ్యమైన మార్పుల్ని చేయగలిగే బలం ఒక్క కాలానికే ఉంది మధు. ఆ కాలం చేసే మార్పులకి మనం తల వంచి బ్రతకాలి అని అనేది వసంతమ్మ మధురిమతో. ఇప్పుడు ఆ మాటలు అక్షరాలా నిజమనిపించాయి మధురిమకి. వేసవి సెలవులు ముగిశాక కాలేజీలు తెరిచారు. ఎన్ని రోజులు స్టూడెంట్స్ లేక నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలన్నీ కళకళలాడుతున్నాయి. చదివే పిల్లలున్న ప్రతి ఇంట్లో చదువుల హడావిడి మొదలైంది. ఏ సీటు కొనాలి, తమ పిల్లల్ని ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ కాలేజీలో ఏ సీటుకు ఎంత రేటుంది, ఏ సబ్జెక్ట్ ఏ కాలేజీలో బాగా చెబుతారు, వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్ను బాగా చెప్పగలిగే లెక్చరర్లు ఏ కాలేజీలో ఉన్నారు, ఇలా ప్రతి ఇంట్లో ఒకటే సందడి. సందడితో కూడిన చర్చలు. రాహుల్కి ఇంటర్లో మంచి మార్కులు, మంచి ర్యాంక్ వచ్చింది. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. బీటెక్లో సీట్ వచ్చింది. వరంగల్ ప్రక్కనే ఉన్న నర్సంపేట బాలాజీ కాలేజ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు రాహుల్. బీటెక్లో మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నాడు. రోజూ లంచ్ బాక్స్ తీసుకొని కాలేజీ బస్సులో వెళ్ళి వస్తూ ఉంటాడు. రాహుల్ని కాలేజీలో చేర్పించడానికి అవసరమైన పనులన్నీ చరణ్ దగ్గరుండి చూసుకున్నాడు. 2 సంవత్సరాలు గడిచాయి. ఫ్యాక్టరీలో చరణ్ చూపించిన పనికి బాగా అలవాటు పడిపోయింది మధురిమ. రాహుల్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఫ్యాక్టరీ పనిలోనే చరణ్ బాగా బిజీ అయ్యాడు. చరణ్కి మంచి ఫ్రెండ్ విక్రమ్. హైదరాబాద్లో కాల్ సెంటర్ నడుపుతున్నాడు. తరచుగా చరణ్ దగ్గరికి వచ్చి వెళ్తుంటాడు. విక్రమ్ని కూడా చరణ్ని చూసినట్లే చూస్తుంది మధురిమ. విక్రమ్, చరణ్ ఒకే గూటి పక్షులు. లక్ష్యాన్ని జీవితంగా ఊపిరిగా భావించి కష్టపడుతుంటారు. అందుకే చరణ్, విక్రమ్ అంటే మధురిమకు బాగా ఇష్టం. ఇష్టం కాబట్టే వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళు మాట్లాడే తీరుని, వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. విక్రమ్కి 2 చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు హైదరాబాద్లో MBA చేస్తోంది. ఆ అమ్మాయిని చరణ్కి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది విక్రమ్కి. ఆ విషయం చరణ్కి కూడా తెలుసు. మధురిమకు చెప్పాడు చరణ్. సంతోషించింది మధురిమ. ఇకపోతే రెండో చెల్లెలు మేధ. మేధను బీటెక్ చేయించాలనుకున్నాడు విక్రమ్. మేధకి హన్మకొండ కాలేజీలో సీటొచ్చింది. మేధకి సీటొచ్చిన కాలేజీ హంటర్ రోడ్డుకి దగ్గరలో ఉంది. ఆ కాలేజీకి దగ్గరలో ఉండే లేడీస్ హాస్టల్లో మేధను చేర్పించాలనుకున్నాడు విక్రమ్. హంటర్ రోడ్డుకి దగ్గరలో ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమోనని చరణ్ని తన బైక్ మీద ఎక్కించుకొని హంటర్ రోడ్డు ఏరియా అంతా తిరిగారు. ఆ ఏరియాలో ఉండే హాస్టల్స్ విక్రమ్కి నచ్చలేదు. చరణ్, నాకిక్కడ హాస్టల్స్ ఒక్కటి కూడా నచ్చలేదు. నయూం నగర్లో పెట్రోల్ పంపుకి దగ్గరలో చాలా హాస్టల్స్ ఉన్నాయట. అక్కడికెళ్ళి చూద్దాం పదా అన్నాడు విక్రమ్. మేధకి సీటొచ్చిన కాలేజీకి అది బాగా దూరం అవుతుంది విక్రమ్. అక్కడి నుండి రోజు కాలేజీకి ఆటోలో రావాలి. హాస్టల్ నుండి ఆటో స్టాండ్ వరకు తప్పనిసరిగా నడవాలి. టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా కాలేజీకి దగ్గరలో ఉండే హాస్టల్ అయితేనే బెటర్. ఆలోచించు. ఇంకా ఈ హంటర్ రోడ్డు ఏరియాలోనే ఏమైనా హాస్టల్స్ ఉన్నాయేమో చూద్దాం పదా అన్నాడు చరణ్. చరణ్ చెప్పినట్లే హంటర్ రోడ్డు ఏరియా అంతా తిరిగారు. తిరిగి తిరిగి ఏ హాస్టల్ నచ్చక విసిగిపోయారు. ఆ విసిగిపోవడంతో విక్రమ్కి ఓ కొత్త ఆలోచన వచ్చింది. వెంటనే చరణ్ వైపు తిరిగాడు విక్రమ్. నాకు ఆలోచన వచ్చింది చరణ్ అన్నాడు విక్రమ్. ఏమిటో ఆ ఆలోచన చెప్పు విక్రమ్ అంటూ నెమ్మదిగా అడిగాడు. మధురిమ పిన్నితో హంటర్ రోడ్డు ఏరియాలో లేడీస్ హాస్టల్ పెట్టిద్దాం. ముందు మేధను, ఆమె ఫ్రెండ్స్ని అందులో జాయిన్ చేద్దాం. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్ని కాలేజీలలో చదివే అమ్మాయిలు వచ్చి అందులో జాయిన్ అవుతారు అన్నాడు విక్రమ్. మధురిమను విక్రమ్ కూడా పిన్ని అనే పిలుస్తాడు. పిన్ని చేయగలదా విక్రమ్ అన్నాడు చరణ్. చేయగలదు చరణ్. ఆమెకంత సామర్థ్యం ఉంది. ఇప్పుడు చూసిన హాస్టల్స్ అన్నింటికన్నా బ్రహ్మాండంగా నడపగలదు. కమాన్, బైక్ ఎక్కు. హాస్టల్ కోసం ఏదైనా ఓ బిల్డింగ్ చూసి వద్దాం అన్నాడు విక్రమ్. ఇంత సడన్గా అంటే ఎలా విక్రమ్? పిన్నితో ఓ మాట చెప్పాలిగా. పిన్ని ఇప్పుడు ఫ్యాక్టరీలో ఉంది అన్నాడు చరణ్.
వచ్చాక చెబుదాం చరణ్, ముందు బిల్డింగ్ దొరకని, బిల్డింగ్ దొరికాక పిన్ని ఒప్పుకోకపోతే కన్విన్స్ చేద్దాం అంటూ బైక్ స్టార్ట్ చేశాడు విక్రమ్. వాళ్ళిద్దరూ అదాలత్ మీదుగా వెళ్ళి హంటర్ రోడ్ అంతా తిరిగారు. అడ్వకేట్స్ కాలనీ కూడా వెళ్ళారు. చాలా బిల్డింగ్స్ చూశారు. వాళ్ళకి ఒకే ఒక బిల్డింగ్ నచ్చింది. ఆ బిల్డింగ్ సరిగ్గా మాస్టర్జీ కాలేజీకి ఎదురుగా ఉంది. దాని పేరు పీబీఆర్ కాంప్లెక్స్. ఆ బిల్డింగ్ ఓనర్ రత్నాకర్ రెడ్డిని కలిశారు విక్రమ్, చరణ్. వాళ్ళని చూడగానే నవ్వుతూ మాట్లాడారు రత్నాకర్ రెడ్డి. రత్నాకర్ రెడ్డిలో ఉండే స్పెషల్ క్వాలిటీ నవ్వుతూ మాట్లాడటం. ఆయన ముఖంలో ఆ నవ్వే ఓ ఎసెట్. ఆ బిల్డింగ్కి అడ్వాన్స్ రెంట్ మాట్లాడుకున్నారు. పీబీఆర్ అంటే ఏమిటి సార్, అదెవరి పేరు అడిగాడు విక్రమ్ రత్నాకర్ రెడ్డిని. విక్రమ్కి ఏదైనా తెలుసుకోవాలనిపించినప్పుడు వెంటనే తెలుసుకుంటాడు. అడిగితే సిల్లీగా ఉంటుందేమోనని సందేహించడు. పీబీఆర్ అంటే పులిబుచ్చిరెడ్డి, అది మా నాన్నగారి పేరు సార్ అన్నాడు రత్నాకర్ రెడ్డి. కొద్దిసేపు కూర్చొని రత్నాకర్ రెడ్డి దగ్గర సెలవు తీసుకున్నారు చరణ్, విక్రమ్. పీబీఆర్ కాంప్లెక్స్ చూపిద్దామని మధురిమని తీసుకెళ్లాడు చరణ్. మధురిమ రోడ్డు మీద నుండే ఆ బిల్డింగ్ చూసి హడలిపోయి మాస్టర్జీ కాలేజ్ నేమ్ బోర్డు దగ్గరే ఆగిపోయింది. ఇంత పెద్ద బిల్డింగ్ని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు చరణ్. అందులో లేడీస్ హాస్టల్ అంటే మాటలు కాదు, అది అమ్మాయిలతో కూడిన పని. ఒకరున్నట్లు ఒకరుండరు, ఒకరు మాట్లాడినట్లు ఇంకొకరు మాట్లాడరు. నాకు లేనిపోని మాటలు వస్తాయి. ప్రతిరోజు వాళ్ళతో మాటలు పడుతూ మనశ్శాంతి లేకుండా బ్రతకాలి. నాకు ఈ హాస్టల్ ఫీల్డ్ వద్దు, నేను ఈ బిజినెస్ చేయలేను అంటూ ఖచ్చితంగా చెప్పింది మధురిమ. ఆలోచించాడు చరణ్. ఎప్పుడైనా మనం ఎన్నుకునే వృత్తి కానీ లక్ష్యం కానీ మనకు ఇష్టమైనదైతేనే ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యం చేరవచ్చు, లేకుంటే దారి తప్పిన బాటసారిలా అవుతుంది. పిన్నిని బలవంతంగా ఈ ఫీల్డ్లోకి దింపితే పర్యవసానం బాగుండదనిపించింది. అంతలో విక్రమ్ అక్కడికి వచ్చాడు. మధురిమ ఏమన్నదో విక్రమ్తో చెప్పాడు చరణ్. విక్రమ్ మధురిమ వైపు చూశాడు. ఇష్టపడి చేసే పనిని ఎవరైనా చేస్తారు పిన్ని. అన్ని పనులు ఇష్టపడి చేసుకోవటంలోనే మన శక్తి సామర్థ్యాలు కనిపిస్తాయి. విజయవంతంగా జీవిస్తున్న వ్యక్తుల్ని మీరొకసారి పరిశీలించండి. వాళ్ళెన్ని సమస్యల్ని కష్టాలను ఎదుర్కొంటున్నారో, ఇతరుల నుంచి గౌరవాన్ని ఏ విధంగా పొందుతున్నారో, ఇతరుల కన్నా వాళ్ళెంత డిఫరెంట్గా జీవిస్తున్నారో మీకు అర్థమవుతుంది అన్నాడు విక్రమ్. విక్రమ్ ఆలోచనలెప్పుడూ భారీ స్థాయిలోనే ఉంటాయి. అతని ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అతని ప్రభావం అతని పక్కనున్న వ్యక్తులపై కూడా పడుతుంది. మధురిమ మాట్లాడలేదు. ఆమెకు ఆ ఫీల్డ్ అంటేనే భయంగా ఉంది. అందులో ఉండే రిస్కును తలుచుకుంటేనే దడగా ఉంది. చూడు పిన్ని, మనం ఏదైనా ఓ పని చేయాలనుకున్నప్పుడు తప్పకుండా రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా ఏ పని ఉండదు. ఈ ఒక్కసారి మీరు ఈ రిస్క్ని ఫేస్ చేయగలిగారంటే మీ బాధలు భయాలు తగ్గిపోయి హాయిగా జీవించగలుగుతారు. ఇది ఇప్పుడు మీకు వచ్చిన అరుదైన ఛాన్స్ అనుకోండి అన్నాడు విక్రమ్. ఇది నాకు ఛాన్స్ లాగా కనిపించడం లేదు విక్రమ్. ఇదో పెద్ద సంస్థ. ఒక్కసారి ఇందులో దిగానంటే పైకి రాలేక, అందులో ఉండలేక గిలగిలా కొట్టుకుంటానేమోననిపిస్తోంది. ఇప్పుడు పెనం మీద రొట్టెలా ఉన్న నేను ఒక్కసారిగా జారి పొయ్యిలో పడ్డట్లవుతానేమోనని భయంగా ఉంది. అయినా నాకిప్పుడు చరణ్ ఫ్యాక్టరీలో పని ఉంది కదా, ఇంకా ఏ పని అవసరం లేదు అంది మధురిమ. మధురిమ అభిప్రాయం విని మౌనంగా ఉన్నాడు చరణ్. విక్రమ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా మధురిమను ఎలాగైనా ఒప్పించాలని ఒక్క క్షణం పెదవి కొరుకుతూ ఆలోచించాడు. మీ భయం చూస్తుంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పిన కథ గుర్తొస్తోంది పిన్ని. ఆ కథ మీకు చెబుతాను వినండి అన్నాడు విక్రమ్. వినటానికి సిద్ధంగా ఉన్నట్లు విక్రమ్ వైపు చూశారు మధురిమ, చరణ్. చెప్పటం ప్రారంభించాడు విక్రమ్. ఒక శిల్పి దేవతామూర్తి విగ్రహం చెక్కటానికి ఒక మంచి రాయి కోసం వెతుకుతూ కనిపించిన ప్రతి రాయిని అడిగాడట, నిన్ను విగ్రహంగా చెక్కనా అని. అమ్మో, విగ్రహంగా చెక్కడం అంటే ఉలి సుత్తితో మమ్మల్ని చిత్రహింసలు పెడతావు అని ఏ రాయి ఒప్పుకోలేదట. అందులో ఒక రాయి తనని చెక్కటానికి ఒప్పుకుందట. ఆ రాయిని చక్కటి దేవతా విగ్రహం కింద చెక్కి ఒక దేవాలయంలో ప్రతిష్ఠించారట. ఆ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందడంతో అక్కడున్న మిగతా రాళ్ళన్నింటినీ తీసుకువెళ్ళి భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి వీలుగా అమర్చారట. ఇప్పుడు ప్రతిరోజు విగ్రహం అవ్వటానికి ఒప్పుకొని ఆ రాళ్ళన్నింటి మీద
కొన్ని వందల కొబ్బరికాయలతో రోజు తల మీద మోదుతుంటే స్వయంగా ఉలిదెబ్బలకి అంగీకరించిన రాయి దేవతామూర్తి అయ్యి నీరాజనాలు అందుకుంటోంది అన్నాడు విక్రమ్. అది వినగానే విక్రమ్ని ప్రశంసిస్తున్నట్లు చూశాడు చరణ్. విక్రమ్ మాటలు మధురిమలో నిద్రాణమై ఉన్న శక్తిని నిజంగానే నిద్రలేపాయి. ఆమె శక్తి మీద ఆమెకు నమ్మకం కలిగించాయి. అది ఎంతటి నమ్మకం అంటే పర్వతాన్ని సైతం కుదిపేసేటంతటి నమ్మకం. ఆ నమ్మకంలో అంత బలం ఉంది. ఇంకేం ఆలోచించకుండా హాస్టల్ మెయింటైన్ చేయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంది మధురిమ. లేడీస్ హాస్టల్ పెట్టడానికి పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించాడు చరణ్. హాస్టల్కి ఏ పేరు పెడితే బాగుంటుందో కూడా అప్పుడే అడిగారు పంతులు గారిని. ఆయన మా అక్షరం వచ్చేలా ఏ పేరు పెట్టినా దివ్యంగా ఉంటుందన్నారు. మా అక్షరంతో పెట్టమన్నారు కాబట్టి మధురిమ గర్ల్స్ హాస్టల్ అంటే బాగుంటుంది అన్నాడు విక్రమ్. ఆ పేరు చరణ్కి బాగా నచ్చింది. ఆ పేరు వినగానే మధురిమ ఆనందానికి అవధుల్లేవు. పేరైతే పెట్టారు, మరి పెట్టుబడి? ఆలోచనలో పడింది మధురిమ. చరణ్, మీ బాబాయ్ చేయించిన నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి. కష్ట సమయంలో కూడా వాటిని నేను కదిలించలేదు. ఆ నగలు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. ముందుగా బిల్డింగ్ అడ్వాన్స్ కడదాం. తర్వాత కార్డ్స్కి ఆర్డర్ ఇద్దాం. వంట చేయటానికి అవసరమయ్యే సామాన్లన్నీ రేపు మనిద్దరం వెళ్ళి కొందాం అంది మధురిమ. సరే అన్నాడు చరణ్. మధురిమ గర్ల్స్ హాస్టల్ పేరుతో బ్యానర్లు తయారు చేయించి అన్ని సెంటర్లలో కట్టిద్దాం. బాగా అవసరమైన చోట పెయింటర్ని పిలిపించి రాయిద్దాం. పాంప్లెట్స్, విజిటింగ్ కార్డులు కొట్టించి అన్ని కాలేజీలలో పంచుదాం అంది మధురిమ. మధురిమకి తను జాబ్ చేస్తున్న టైంలో వంట చేయటం బోర్ అనిపించి దివ్యతో కలిసి కర్నూల్లో కొన్ని హాస్టల్స్లో ఉన్న అనుభవం ఉంది. సరే అంటూ తమ ఉత్సాహాన్ని తెలియజేశారు విక్రమ్, చరణ్. కొన్ని కాలేజీల దగ్గరికెళ్ళి పాంప్లెట్స్ పంచడానికి ఓ పిల్లవాడిని మాట్లాడుకోవాలనుకున్నారు. హాస్టల్లో వంట చేయడానికి ఒక వంట మనిషి, 2 పని మనుషులు కావాలని లేబర్ కాలనీలో ముందుగానే చెప్పి ఉంచారు. హాస్టల్కి సంబంధించిన పనులన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ప్రశాంతమైన పరిసరాలకి తగినట్లుగా అన్ని సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా మధురిమ గర్ల్స్ హాస్టల్ రెడీ అయింది. మడికొండ నుండి రాహుల్ని తీసుకుని హన్మకొండ హంటర్ రోడ్లో ఉన్న పీబీఆర్ కాంప్లెక్స్కి వచ్చింది మధురిమ. హాస్టల్ని నడుపుకుంటూనే రాహుల్ని చదివించుకుంటోంది. అన్ని కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జాయిన్ అయిన డిగ్రీ స్టూడెంట్స్ మధురిమ హాస్టల్లో జాయిన్ అయ్యారు. అన్ని కాలేజీలలో డిగ్రీ అడ్మిషన్లు పూర్తయ్యాయి. పీజీ కౌన్సిలింగ్ మొదలైంది. పీజీ కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలోనే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో వచ్చి మధురిమ హాస్టల్ చూసి వెళ్ళారు. స్టూడెంట్స్ వచ్చినా పేరెంట్స్ వచ్చినా మధురిమనే కలుస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెబుతుంది మధురిమ. ముందుగా తన హాస్టల్ డీటెయిల్స్ని, రూల్స్ని వాళ్ళకి చెబుతుంది. తర్వాత ఎవరికి ఏ రూమ్, ఏ బెడ్ ఇవ్వాలో తానే స్వయంగా వెళ్ళి చూపిస్తుంది. వాళ్ళు ఓకే అన్నాక వాళ్ళ చేత ఫామ్ ఫిలప్ చేయిస్తుంది. హాస్టల్ ఫీజు కట్టించుకొని వాళ్ళను హాస్టల్లో జాయిన్ చేసుకుంటుంది. పిల్లలకి టైం ప్రకారం అన్నీ అందే విధంగా పని వాళ్ళతో చెప్పి చేయిస్తుంది. రేషన్ కానీ, కూరగాయలు కానీ, సిలిండర్లు కానీ అయిపోకముందే ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి తెప్పించుకుంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫోన్ బిల్లు, బిల్డింగ్ రెంటు నెలకోసారి తనే స్వయంగా వెళ్ళి కట్టుకుంటుంది. హాస్టల్ మొత్తం తనదే అయినందువల్ల ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తనే సాల్వ్ చేసుకుంటుంది. మధురిమ హాస్టల్ ఫీల్డ్లో సెట్ అయ్యాక చరణ్, విక్రమ్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. పీజీ అడ్మిషన్లు మొదలయ్యాయి. కౌన్సిలింగ్ టైంలో వచ్చి హాస్టల్ చూసి వెళ్ళిన అమ్మాయిలు మాత్రం డైరెక్టుగా లగేజీలతో వచ్చి మధురిమ హాస్టల్లో జాయిన్ అయ్యారు. మేధతో పాటు మేధ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చి మధురిమ హాస్టల్లో జాయిన్ అయ్యారు. డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్ స్టూడెంట్స్తో మధురిమ హాస్టల్ నిండిపోయింది. మధురిమ హాస్టల్లో ఇంకా ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు. ఆ హాస్టల్లో ఎక్కువగా కరీంనగర్, ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్ జిల్లాల అమ్మాయిలు ఉన్నారు. ఒక్క మేధది మాత్రం హైదరాబాదు. మేధ ఫ్రెండ్స్ది నల్గొండ. మేధ చదువుతున్న కాలేజ్లోనే బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది వర్ష కౌన్సిలింగ్ రోజు రాకుండా ఒకేసారి వాళ్ళ మమ్మీ రోజామణిని, అమ్మమ్మ రుద్రాణిని వెంటబెట్టుకొని నేరుగా మధురిమ హాస్టల్కి వచ్చింది. లగేజీ కూడా తెచ్చుకుంది. నా హాస్టల్లో వేకెన్సీ లేదమ్మా అంది మధురిమ వర్ష వాళ్ళని చూడగానే.
హాస్టల్లో ఖాళీ లేదని తెలియగానే రోజామణి, రుద్రాణి భయపడ్డారు. నవ్వుముఖంతో ప్రశాంతంగా కనిపిస్తున్న మధురిమను చూడగానే రోజామణికి ధైర్యం వచ్చింది. ఎలాగోలా మధురిమతో మాటలు కలిపింది. హాస్టల్లో వేకెన్సీ లేదని ఎంత చెప్పినా రోజామణి వినలేదు. రిక్వెస్ట్ చేస్తూ మధురిమ దగ్గరే కూర్చుంది. మధురిమకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా చూడండి మేడం, నేను మీ హాస్టల్ గురించి మా హైదరాబాద్లోనే విన్నాను. మా వారు కూడా వర్షను మీ హాస్టల్లోనే జాయిన్ చెయ్యమని చెప్పారు. ఎందుకంటే మీ హాస్టల్ ప్రక్కన రూరల్ డిఎస్పీ ఆఫీస్ ఉందట కదా, అందుకే మీ హాస్టల్లో ఉండే అమ్మాయిలకి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఎప్పుడైనా అమ్మాయిల్ని ఓ చోట వదిలేటప్పుడు తగినంత సేఫ్టీ కూడా చూసుకోవాలిగా మేడం. మా వర్షను ఉంచితే మీ హాస్టల్లోనే ఉంచాలని ఉంది. అదిగాక మిమ్మల్ని చూస్తుంటే, మీ సాఫ్ట్నెస్ చూస్తుంటే మాకే ఇక్కడ ఉండాలనిపిస్తోంది అంటూ చేతులు పట్టుకుంది రోజామణి. రుద్రాణి కూడా మధురిమనే చూస్తూ కళ్ళతోనే బ్రతిమాలింది. అప్పటికే రుద్రాణి ఆ హాస్టల్ అంతా తిరిగి చూసి వచ్చింది. తన మనవరాలిని ఉంచితే ఆ హాస్టల్లోనే ఉంచాలనుకుంది. చూడండి రోజామణి గారు, మీరు చెప్పేది బాగానే ఉంది. బెడ్ ఖాళీ ఉంటే వర్షను నేను తప్పకుండా తీసుకుని ఉండేదాన్ని. మీరు కాస్త ముందుగా వచ్చి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు అంది మధురిమ. నేను ముందే వచ్చేదాన్ని మేడం. మా వారు దీన్ని బలవంతంగా డిగ్రీలో చేర్పించారు. బీటెక్ అయితే సీట్ కొనాలి, డబ్బు ఎక్కువ అవుతుందని ఆయన బాధ. ఇదేమో డిగ్రీ చేయనని మొండికేసింది. నేను చిట్టీలు కడుతుంటాను, అందరి చేత కట్టిస్తుంటాను. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మేడం, చదువులు సంపాదించుకోలేం కదా. అందుకే నేను వేస్తున్న ఒక చిట్టీని వర్ష కోసం మధ్యలోనే పాడుకున్నాను. ఆ డబ్బు తెచ్చి కాలేజీలో కట్టి వర్షకి బీటెక్ సీటు కొన్నాను అంటూ వర్షను ఎందుకింత లేటుగా తీసుకొచ్చిందో, తనెంత కష్టపడి సీటు కొన్నదో వివరంగా చెప్పింది. రోజామణి చెప్పేది విన్నది మధురిమ. రోజామనే కాదు, ఎవరేం చెప్పినా సహనంగా వింటుంది మధురిమ. ఎవరిని నొప్పించదు, కసురుకోదు, విసుక్కుంటూ సమాధానం చెప్పదు. ఇదిగో ఇక్కడో బెడ్ వేయించండి మేడం, ఖాళీ స్థలం బాగానే ఉంది, ఇబ్బందేం ఉండదు అంటూ మీద బెడ్ పక్కనే కొంత స్థలం ఉంటే అక్కడ చూపించింది రోజామణి. రోజామణికి గ్రహింపు శక్తి ఎక్కువ. తనేదైనా కావాలనుకున్నప్పుడు ఎక్కడికక్కడే అడ్జస్ట్ అయిపోతుంది. మధురిమ మాట్లాడలేదు. అక్కడ బెడ్ వేస్తే మేధకి ఫ్రీగా ఉండదు. మేధను ఇబ్బంది పెట్టడం మధురిమకు ఇష్టం ఉండదు. మధురిమ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంది రోజామణి. ఆఖరి ఆయుధంగా మేధ దగ్గరికెళ్ళి కూర్చుంది. మేధను బ్రతిమాలింది, ప్రాధేయపడింది. ఆమె అలా అడుగుతుంటే కాదనలేకపోయింది మేధ. వర్షకి తన బెడ్ పక్కన ఓ బెడ్ వేయడానికి ఒప్పుకుంది మేధ. బెడ్ వేయించాక దగ్గరుండి ఆ బెడ్పై ఓ బెడ్షీట్ వేసి వర్ష లగేజ్ మొత్తం తనే స్వయంగా షెల్ఫ్లో సర్దింది రోజామణి. అదంతా అయ్యాక మధురిమ దగ్గరకు వెళ్ళి హాస్టల్ ఫీజు కట్టింది. నా బిడ్డ ఎప్పుడూ మమ్మల్ని వదిలి ఉండలేదు మేడం, ఇదే కొత్త. అది పుట్టినప్పటి నుండి హైదరాబాద్లోనే ఉన్నది. కనీసం మా అమ్మ వాళ్ళ ఊరు బనగానిపల్లె కూడా అది ఎప్పుడూ వెళ్ళలేదు. మేం కూడా దాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ ఉండలేదు. అన్నం కూడా సరిగా తినదు మేడం. తినేటప్పుడు కాస్త చూడండి మేడం, తినమని చెప్పండి. ఇక ముందు అన్నీ మీరే మేడం, మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది రోజామణి. కొంతమంది అమ్మాయిల తల్లులు అలాగే కళ్ళనీళ్లు పెట్టుకుంటారు. అది మధురిమ ఎప్పుడూ చూస్తున్న దృశ్యమే, కొత్త కాదు. మనం అంతలా చెప్పాలా రోజా? ఆమెను చూస్తుంటేనే తెలియట్లేదా? వర్షను మనకన్నా ఎక్కువగా చూస్తుంది. నాకు ఆ ధైర్యం ఉంది. ఇక బయలుదేరు, ముందా కళ్ళనీళ్లు తుడుచుకో, లేకుంటే నా కళ్ళు తడుస్తాయి అంది రుద్రాణి. తల్లి కళ్ళనీళ్లు పెట్టుకోవడం మొదలైతే ఆపటం ఎవరి వల్ల కాదు. ఆ కళ్ళనీళ్లతోనే ఆమె తన జీవితంలో ఎన్నో సాధించుకున్న రోజులున్నాయి. ముఖ్యంగా రోజామణిని మాత్రం ఆ కళ్ళనీళ్లతోనే కంట్రోల్ చేస్తుంది రుద్రాణి. అదంతా గుర్తొచ్చి టక్కున కన్నీళ్లు తుడుచుకుంది రోజా. వాళ్ళని చూసి చాలా అభిమానంగా నవ్వింది మధురిమ. చాలా కూల్గా అనిపిస్తున్న ఆ నవ్వు చూడగానే వాళ్ళల్లో ఉండే ఆందోళన మొత్తం ఆవిరైపోయింది. ఏం పర్వాలేదు రోజామణి గారు, మీరేం వరీ కాకండి. నా క్యాంపస్లో ఉన్నంత వరకు మీ అమ్మాయి బాధ్యత నాది. బయటకెళ్ళాక మాత్రం వాళ్ళ బాధ్యత వాళ్ళదే. వాళ్ళేం చిన్నపిల్లలు కారు, మీరంతగా భయపడవలసిన పని లేదు అంటూ వాళ్ళకి ధైర్యం చెప్పింది మధురిమ. మధురిమ దగ్గర సెలవు తీసుకుని హైదరాబాద్ వెళ్లారు రోజామణి, రుద్రాణి. మధురిమ పూర్తిగా హాస్టల్ ఫీల్డ్కి అంకితమైపోయింది. తన శక్తియుక్తులను వాస్తవ దృష్టితో అంచనా వేసుకుని దానికి తగిన విధంగా తన హాస్టల్ని మలుచుకుంది. తనకి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.
కలలో కూడా ఊహించని విధంగా తన హాస్టల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఒకరోజు మధురిమను చూడడానికి దామోదర్ రెడ్డి వచ్చాడు. ఆయనకు దగ్గరుండి హాస్టల్ మొత్తం తిరిగి చూపించింది మధురిమ. హాస్టల్ చూసి ఆయన చాలా సంతోషపడ్డాడు. నిన్నెంత ఉన్నతమైన స్థితిలో చూస్తానని అనుకోలేదమ్మా మధు. గాడ్ ఈజ్ గ్రేట్. కాలం చేసే అద్భుతాలలో నీ అభ్యున్నతి కూడా ఓ అద్భుతం అంటూ ఆమెను మెచ్చుకున్నాడు. అలాంటి పొగడ్తలు ఆమె చాలామంది నోటి వెంట విన్నది. ఆ పొగడ్తలను పన్నీరులా పైన చల్లుకున్నదే కానీ తాగుతూ కూర్చోలేదు. ఇదంతా మీరు చూపిన మార్గమే బాబాయ్. అమ్మ పోయినప్పుడు కానీ, మనోహర్ దూరమైనప్పుడు కానీ మీరే లేకుంటే నేనేమయ్యేదాన్ని? అసలు ఈరోజు ఇంత పెద్ద హాస్టల్ నడుపుతూ నేనంటూ ఒక మనిషిని ఉండేదాన్నా? దీనికి కారణం మీరు కాదా? కారణాలు ఏమైనా నువ్వు చాలా మంచి ప్లేస్లో, చెప్పుకోదగిన హోదాలో, హుందాగా ఉన్నావు తల్లి. దీని వెనుక ఉండే నీ కృషి, పట్టుదల గొప్పవి. దానికి సంతోషంగా ఉంది నాకు. ఒకసారి మీ పిన్నిని కూడా తీసుకొస్తాను అన్నాడు. అలాగే బాబాయ్, తప్పకుండా తీసుకురండి అంది మధురిమ. ఆయన వెళ్ళిపోయారు. రాత్రి 10 దాటింది. అప్పటి వరకు చదువుకొని తన ఇష్టదైవమైన శ్రీ ఆంజనేయ స్వామిని ధ్యానించుకొని నిద్రపోయాడు రాహుల్. రాహుల్ బాగా కష్టపడి చదువుతున్నాడు. బీటెక్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మంచి కంపెనీలో జాబ్ చేయాలన్నదే రాహుల్ లక్ష్యం. మధురిమకు నిద్ర పట్టడం లేదు. పగలంతా పనుల ఒత్తిడితో అలసిపోతుంది. రాత్రి అయ్యేసరికి నిద్ర రాదు. మనోహర్ గుర్తొస్తాడు. ఆదమర్చి నిద్రపోయినా కలలోకొస్తాడు. ఎలా ఉన్నావు మధు? బాగా కష్టపడుతున్నావు కదూ అంటూ తను పడుతున్న కష్టాన్ని గుర్తు చేస్తాడు. ఓదారుస్తాడు. కళ్ళు తెరిస్తే మాయమైపోతాడు. మనోహర్ మళ్ళీ కనిపిస్తాడా అన్న ప్రశ్న తప్ప ఇంకే ఆలోచన లేదు ఆమెలో. ఇలా కంటికి కనిపించని మనోహర్ జ్ఞాపకాలతో జీవిస్తోంది మధురిమ. కాలేజీ వాతావరణం అంతా కొత్తగా ఉంది అమ్మాయిలకి. పీజీ కాలేజీలలో ర్యాగింగ్ బాగా జరుగుతోంది. ఫ్రెషర్స్ పార్టీ అయ్యే వరకు ఈ ర్యాగింగ్ జరుగుతూనే ఉంటుంది. ర్యాగింగ్ని ఎవరూ తప్పించుకోలేరు. వర్ష డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, అందం చూసి వాళ్ళ సీనియర్స్కి వర్ష అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువైంది. సెల్యూట్ చేయమన్నారు వర్షను సీనియర్స్. వర్ష చేయనంది. పైగా పొగురుగా సమాధానం చెప్పింది. వర్ష ఎప్పుడైనా అంతే, దేనికి భయపడదు, ఎవరిని లెక్క చేయదు. తిక్కరేగింది వాళ్ళ సీనియర్స్కి. వర్ష చుట్టూ చేరారు. సీనియర్స్ అమ్మాయిలంతా చుట్టూ చేరడంతో ఊపిరాడలేదు వర్షకి. వర్ష చేత కాలేజీ స్టెప్స్ అన్నీ వరుసగా లెక్క పెట్టించారు. ఒక పెద్ద బుక్ చేతికిచ్చి అందులో పేజీలన్నీ కౌంట్ చేస్తూ నెంబర్ నోట్ చేసి చూపించమన్నారు. సర్నేమ్స్తో సహా క్లాస్మేట్స్ బయోడేటాను రాసుకురమ్మన్నారు. ఒక చాక్పీస్తో పైకి కిందికి గీతలు గీయమన్నారు. ఆ గీతలు పైకి పోతే నవ్వాలి, కిందకి వెళ్తే ఏడవాలి అన్నారు. ఇది మరీ కష్టంగా అనిపించింది వర్షకి. నవ్వి ఏడ్చి బుగ్గలు నొప్పులొచ్చాయి. స్టెప్స్ అన్నీ లెక్కపెట్టి కాళ్ళు నొప్పులొచ్చాయి. ఓకే, ఇప్పటికీ నిన్ను వదిలేస్తున్నాం. రేపటి నుండి మేం కనిపించినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి. ప్రతి ఒక్క సీనియర్కి ఇండివిజువల్గా చెప్పాలి. ఊరికే చెప్పటం కాదు, ఒక చెయ్యి కట్టుకొని ఒక చెయ్యి లేపి మరీ చెప్పాలి. ఎక్కడ కనిపించినా మేడం అని పిలవాలి. కాలేజీ లెక్చరర్స్ ముందు మాత్రం మమ్మల్ని మేడం అని పిలవద్దు, గుర్తుంచుకో అంది వాళ్ళల్లో ఒక సీనియర్. ఓకే అంది వర్ష. అంతటితో వర్షను వదిలేశారు సీనియర్స్. అక్కడి నుండి కోపంగా నడుచుకుంటూ వస్తున్న వర్షను అబ్బాయిలు పిలిచారు. ఆ అబ్బాయిలు కూడా వర్ష సీనియర్సే. అసలే కోపంగా ఉన్న వర్ష వాళ్ళలా పిలవగానే గుడ్లురిమి చూస్తూ నిలబడింది. ఏంటా చూపు? సీనియర్లకి గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదా అంటూ ఒక స్టెప్ మీద కూర్చుని ఉన్న సీనియర్ లేవబోయాడు. కూర్చోరా, ఎందుకు లేస్తావు? ఇప్పుడే కొత్తగా వచ్చింది కదా, నెమ్మదిగా నేర్పుకుందాం అంటూ ఆ అబ్బాయిని కూర్చోబెట్టి వాళ్ళు కూడా అక్కడే కూర్చున్నారు. వర్ష నిలబడే ఉంది. నీ స్కూల్ ప్రైమరీ నుండి ఇప్పటి వరకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు, తెలుగులో చెప్పు అన్నారు సీనియర్లు. నా స్కూల్ అంటూ చెప్పడం మొదలుపెట్టింది వర్ష. స్కూల్ ఏంటి, మళ్ళీ ఇంగ్లీష్లో చెబుతున్నావు? మేం చెప్పమంది తెలుగులో. ఎంత ఇంగ్లీష్ మీడియం చదివితే మాత్రం తెలుగు రాదా? మీ ఇంట్లో వాళ్ళు నీకు తెలుగు నేర్పలేదా? నువ్వు ఉండేది తెలుగు రాష్ట్రాల్లో కాదా అన్నారు. వాళ్ళు అలా అనగానే అవమానంగా ఫీల్ అయింది. ఈసారి ఇంగ్లీష్ దొరలకుండా చెప్పింది వర్ష. ఈ డ్రెస్ ఏంటమ్మా ఇంత టైట్ ఫిట్గా ఉంది? పైకి కనిపించవు కానీ నీలో చాలా టెక్నిక్ ఉంది అన్నాడు సీనియర్. టెక్నికా అంది వర్ష అర్థం కానట్లు ముఖం పెట్టి. అవును అంటూ ఆమె వేసుకున్న డ్రెస్ను ఎగతాళి చేశారు.
వాళ్ళ మాటలు ఈటల్లా తాకాయి వర్షను. అవమాన భారంతో కృంగిపోయింది. క్లాసుకెళ్లకుండా హాస్టల్కెళ్ళింది. కాలేజీలకు వెళ్ళిన అమ్మాయిలు సాయంత్రం హాస్టల్కి వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంది వర్ష. గట్టిగా కళ్ళు తుడుచుకుంటూ సైలెంట్గా ఏడుస్తోంది. వర్షను వాళ్ళ రూమ్మేట్స్ అంతా ఓదార్చారు. అయినా వర్ష ఏడుపు ఆగలేదు. ఎప్పుడైనా అమ్మాయిలంతా కాలేజీల నుండి హాస్టల్కి వచ్చాక ఒకసారి వెళ్ళి పలకరిస్తుంది మధురిమ. అందరి దగ్గరికి వెళ్ళినట్లే వర్ష దగ్గరికి కూడా వెళ్ళింది. వర్ష ఏడుస్తుంటే హోమ్సిక్ అనుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు వర్ష? ఏం జరిగింది? మమ్మీ డాడీ గుర్తొచ్చారా అంటూ మృదువుగా అడిగింది మధురిమ. వర్ష పలకలేదు. అబ్బాయిలు కామెంట్ చేశారట మేడం అంటూ వర్ష రూమ్మేట్ చెప్పింది. వర్ష ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక దిండుని ఒళ్ళో పెట్టుకుని వర్షనే చూస్తూ కూర్చుంది మేధ. కామెంట్స్ అనేవి న్యాచురల్ వర్ష. అవి మా కాలేజీ రోజుల్లో కూడా ఉండేవి. మరీ ఇంత సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఏడవకూడదు అంది మధురిమ. కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ మధురిమ వైపు చూసింది వర్ష. అది కాదు మేడం, మా హైదరాబాద్లో ఎక్కువగా ఇలాంటి డ్రెస్సులని వేసుకుంటాం. ఇందులో తప్పే ఉంది. మరీ సెన్స్ లేకుండా వాళ్ళు నా డ్రెస్ని కామెంట్ చేశారు. అందుకే ఏడుపొస్తోంది అంటూ ఏకధారగా కారుతున్న నీళ్లను మళ్ళీ గట్టిగా తుడుచుకుంది. ఆ కన్నీళ్లు ఎంత ఆపుదామన్నా ఆగటం లేదు. కన్నీళ్ల విషయంలో వర్షది వాళ్ళ అమ్మమ్మ పోలిక. అప్పుడే కొత్తగా చూస్తున్న దానిలా వర్ష వేసుకున్న డ్రెస్ వైపు పరిశీలనగా చూసింది మధురిమ. హైదరాబాద్కి వరంగల్కి తేడా ఉంది వర్ష. ప్రస్తుతం మనం ఉండే ప్రదేశాన్ని బట్టి డ్రెస్సులు వేసుకోవాలి. నువ్వు చుడీదార్లు సల్వార్లు వేసుకో, చక్కగా ఉంటావు. అప్పుడు నీ సీనియర్లే కాదు, ఏ అబ్బాయి నీ జోలికి రాడు. వీలైనంత త్వరగా నీ గెటప్ మార్చుకో. ముందు నువ్వు సెన్స్గా ఉండు. వాళ్ళ సెన్స్లో వాళ్ళుంటారు. నీకీ న్యూ సెన్స్ తప్పుతుంది అంటూ అక్కడి నుండి కదిలి వేరే బ్లాక్కి వెళ్ళింది మధురిమ. మధురిమ మాటలు వర్ష తల మీద సుత్తితో గట్టిగా కొట్టినట్లు అయ్యాయి. కసిగా మధురిమ వెళ్ళిన వైపు చూస్తూ కూర్చుంది వర్ష. ఈవిడ నా సెన్స్లో నన్ను ఉండమంటుందా అని మనసులో పదే పదే అనుకుంది. వెంటనే పక్కమ్మాయి వైపు తిరిగి, మా ఇంట్లో మా డాడీ కూడా ఇంతే. నేను ఫ్రీగా హ్యాపీగా ఉంటే చూడలేడు. కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు చిందులు వేస్తాడు. ఆయనకు తెలియకుండా అడుగు తీసి అడుగు వేయటానికి లేదు. మా రోజుల్లో ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అని ఒకటే సోది. అది భరించలేకనే నేను హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఇంటర్నెట్ షాప్కెళ్ళి కూర్చునేదాన్ని అంది వర్ష. వర్ష మాటలకి వాళ్ళ రూమ్మేట్స్ ఆశ్చర్యపోతూ చూశారు. ఇంటర్నెట్కి వెళ్ళేదానివా? నీకు చాటింగ్ చేయటం వచ్చా అంటూ ఆసక్తిగా వర్ష వైపు చూస్తూ ఒక అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయికి చాటింగ్ చేయడం అంటే పర్వతాన్ని ఎక్కుతున్నంత కష్టం. ఎక్కలేనేమోనన్న నిరాశ. ఓ, నాకెప్పుడో వచ్చు. ఏం నీకు రాదా? చాటింగ్ చేయటం అంతా డెడ్ ఈజీ, ఇంకొకటి లేదు. నీకు ఇంకొక విషయం తెలుసా? చాటింగ్ వల్ల కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అలా నాకు పరిచయమైన వాడే రాణా. రాణాది వరంగల్. కిడ్స్ కాలేజీలో బీఫార్మసీ చేస్తున్నాడు. నన్ను వరంగల్ వచ్చి బీటెక్ చేయమని రాణా చెబితేనే వచ్చాను. నేను హైదరాబాద్లో ఉన్నన్ని రోజు నాకు చాటింగ్లో మంచి మంచి కొటేషన్స్, గ్రీటింగ్స్ పంపేవాడు అంది వర్ష. నోరెళ్ళబెట్టి వింటోందా అమ్మాయి. ఆ అమ్మాయిది స్టేషన్ గన్పూర్ దగ్గర చిన్న పల్లెటూరు. ఇంటర్ వరకు పెద్ద పెండ్యాలలో చేసింది. ఎంసెట్లో మంచి ర్యాంకు రావడంతో ప్రస్తుతం బీటెక్ చేస్తోంది. ఆ అమ్మాయి చదివేది కూడా వర్ష చదివే కాలేజీలోనే. నిన్న నేను బయటకెళ్ళింది కూడా రాణాతోనే. రాణా తన బైక్ మీద నన్ను హోటల్ సుప్రభాకి తీసుకెళ్ళి తినిపించాడు. ఆ హోటల్ నాకు బాగా నచ్చింది అంది వర్ష. హోటల్కెళ్ళావా? నిన్న మేడంతో అబద్ధం చెప్పి బయటకెళ్ళింది రాణాతో తిరగటానికా? ఇది తెలిస్తే మేడం నిన్ను హాస్టల్లో ఉండనిస్తుందా? అమ్మో అంటూ షాక్ తిన్న దానిలా చూసిందా అమ్మాయి. ఆ అమ్మాయికి ఇలాంటి విషయాలు వినాలన్నా ఇది మీకు తెలుసా అంటూ తను విన్న విషయాన్ని ఇతరులతో చెప్పాలన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదీగాక తను విన్న విషయాలను ఆ బ్లాక్ అంతా తిరిగి చెప్పి వస్తేనే తిండి తింటుంది. లేకుంటే ఫాస్టింగ్ ఉన్న దానిలా తిండి మానేస్తుంది. అది ఆ అమ్మాయిలో ఉండే స్పెషల్ క్వాలిటీ. ఆ అమ్మాయి వైపు చాలా క్యాజువల్గా చూసింది వర్ష. రాణాతో బయటకెళితే తప్పేంటి? నేను మా హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా రాణా వరంగల్ నుండి వచ్చి నన్ను మా డాడీకి తెలియకుండా బయట తిప్పేవాడు. ఇప్పుడు కూడా నన్ను అలాగే తీసుకెళ్లాడు. ఏమో బాబు, ఇంట్లో మా డాడీ నసకన్నా
ఈ హాస్టల్లో ఈ మధురిమ గారి నసనే నాకు బోర్ కొడుతోంది. ఈ హాస్టల్లో ఇంకా నాకు ఎన్ని బాధలున్నాయో గాడ్ నోస్ అంటూ ఆ రూమ్లో అందరమ్మాయిలు వినేలా గట్టిగా చెప్పింది. మధురిమ తనని సెన్స్గా ఉండమందన్న కోపంతో వెంటనే బాత్రూంలోకి వెళ్ళి అన్ని ట్యాప్లు ఆన్ చేసి వచ్చింది. ట్యాంకులో నీళ్ళన్నీ అయిపోయాయి. కరెంటు పోయింది. అమ్మాయిలంతా మధురిమ దగ్గరికి వెళ్ళి బాత్రూంలో నీళ్లు రావడం లేదని కంప్లైంట్ చేశారు. అంతకుముందే మోటార్ ఆన్ చేసి ట్యాంకులన్నీ నింపిపెట్టింది మధురిమ. నీళ్లన్నీ ఏమయ్యాయో అర్థం కాలేదు. ఆమెకు టెన్షన్ పెరిగింది. ఆమె అలా టెన్షన్ పడుతుంటే హ్యాపీగా ఫీల్ అయింది వర్ష. రూమ్మేట్స్ ముందు తనని సెన్స్ లేని దానిలా నిరూపించిన మధురిమ మాటలు పురుగుల్లా చేరి వర్ష మెదడును ఇంకా తొలిచివేస్తూనే ఉన్నాయి. ఆ పురుగులను చంపేదాకా వర్ష బాధ తగ్గదు. తనెంత బాధను అనుభవిస్తుందో మధురిమ కూడా అంత బాధను అనుభవించాలి. ఇంకా ఏదో చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది మనసులో. రాత్రి డిన్నర్ టైంలో కావాలనే పెరుగు క్యాన్ని కింద పడేసింది వర్ష. నేలపాలైన పెరుగువైపు చూస్తూ అయ్యో ఇప్పుడేం తినాలి అనుకున్నారు అమ్మాయిలంతా. క్యాన్ క్రిందపడ్డ చప్పుడు విని మధురిమ తన గదిలో నుండి బయటకు వచ్చింది. ఆమె గది ముందే మెస్ ఉంటుంది. మధురిమను చూడగానే నిర్లక్ష్యంగా తల ఎగిరేసింది వర్ష. అది వర్ష పనే అని అర్థమైంది. వర్షం చూడగానే ఎలర్జీ అనిపించింది మధురిమకు. క్రింద పడ్డ పెరుగంతా టైల్స్ నిండా అంటుకొని కాలు పెడితే జారే విధంగా ఉంది. అదంతా తుడవడానికి పనిపిల్ల లేదు. రేపొస్తానని గంట ముందే ఇంటికెళ్ళింది. ఇప్పుడు ఎలాగైనా అది తుడవకపోతే అమ్మాయిలు కింద పడతారు. వెంటనే నేల మీద పడిన పెరుగును ఓపికగా తుడిచింది మధురిమ. ఆమె అలా వంగి నేల తుడుస్తుంటే సంబరంగా ఉంది వర్షకి. లోలోన ఎంత నవ్వుకుందో. సెన్స్ లేదని తొక్కలేదని అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకున్నావు, అనుభవించు అన్నట్లుగా మధురిమ వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది వర్ష. రాత్రి 10:30 దాటాక మళ్ళీ మెస్లోకి వచ్చింది వర్ష. అప్పటికే తన రూంలో పడుకొని నిద్రపోతోంది మధురిమ. కసిగా ఆ రూమ్ వైపు చూస్తూ మనసులో మధురిమను తిట్టుకుంది వర్ష. ఎంత తిట్టినా వర్ష మనసులో మంట చల్లారలేదు. వాటర్ బాటిల్స్ నిండా నీళ్లు పట్టుకుంది. అక్కడే నిలబడి కొన్ని నీళ్లు త్రాగింది. వెళ్తూ వెళ్తూ కావాలనే వాటర్ ఫిల్టర్ల ట్యాప్లు ఆన్ చేసి వెళ్ళింది. డోర్ పెట్టుకొని నిద్రపోతున్న మధురిమకు వాటర్ క్రింద పోతున్న చప్పుడు వినిపించలేదు. మధురిమ తెల్లవారి నిద్రలేచి డోర్ తీయగానే మెస్ అంతా నీళ్లతో నిండి ఉంది. అది చూడగానే ఆమె గుండె జారిపోయింది. ఇది కూడా వర్ష పనే అనుకుంది. ఇంటికెళ్ళిన పని మనిషి ఇంకా రాలేదు. అమ్మాయిలంతా టీ త్రాగడానికి మెస్లోకి వస్తున్నారు. వెంటనే మెస్ అంతా తుడవడం మధురిమ పని అయింది. తన పనులతోనే సతమతమవుతున్న మధురిమకి ఈ ఎక్స్ట్రా పనుల వల్ల ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. చికాకు ఎక్కువవుతోంది. అందరితో పాటు టీ త్రాగడానికి మెస్లోకి వచ్చింది వర్ష. ఉన్నట్టుండి మెస్ అంతా అదిరిపోయేలా అరుస్తూ చిచి ఇది టీలా లేదు మేడం, ఎంత త్రాగుదామన్నా త్రాగలేకపోతున్నానో, కొంచెం కూడా టేస్ట్ లేదు, ఎలా తాగుతున్నారో వీళ్ళంతా అంటూ టీ తాగుతున్న అమ్మాయిల వైపు చూస్తూ మధురిమకు దగ్గరగా వెళ్ళి నిలబడింది వర్ష. నిన్నటి నుండి వర్షకి మధురిమ అంటే భయం, గౌరవం లేకుండా పోయింది. క్షణక్షణం గొడవ పడడానికి సిద్ధపడుతోంది. వింతగా చూసింది మధురిమ. నిజానికి టీ బాగుంది. ఆమె కూడా తాగింది. వేరే కుక్ని పెట్టండి మేడం, రాత్రి సాంబార్ కూడా బాగాలేదు, చట్నీలో సాల్ట్ ఎక్కువైంది, కర్రీ కూడా అలాగే ఉంది, నేనసలు ఈ హాస్టల్లో తిండి తినలేకపోతున్నాను, మరీ ఇంత ఘోరంగా ఉంటుందనుకోలేదు, మేం డబ్బులు కడుతున్నాం, అది గుర్తుంచుకోండి అంటూ అందరూ వినేలా గట్టిగా అంది వర్ష. మెస్లోకి వచ్చిన అమ్మాయిలంతా విని విననట్లు వెళ్ళిపోతున్నారు. ఎవరూ పట్టించుకోవటం లేదు. సరే వర్ష, కుక్తో చెప్తాను జాగ్రత్తగా వండమని అంది మధురిమ. మీరలాగే అంటారు, ఏది సరిగ్గా పట్టించుకోరు. మొన్న రాత్రి తిందామని మెస్లోకి వస్తే అన్నం లేదు, పెరుగు లేదు. మా ప్లేస్లో మీరుండి చూడండి, మా బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. మా పెద్దవాళ్ళు మీ మీద నమ్మకంతోనే కదా మమ్మల్ని మీ దగ్గర వదిలేసి వెళ్ళారు, మాట్లాడరేం అంటూ మధురిమను నిలదీసింది వర్ష. వర్ష మాటలు పైన పడి కొట్టినట్లే అనిపిస్తున్నాయి మధురిమకు. చెప్పండి, ఇప్పుడేంటి మా పరిస్థితి? మీరు సమాధానం చెప్పకపోతే మా పేరెంట్స్ని పిలిపిస్తాం అంది బెదిరిస్తున్నట్లుగా వర్ష. మధురిమ మౌనం చూసి మరింత రెచ్చిపోతోంది. నీకు ఇప్పటికప్పుడు సమాధానం చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు వర్ష, నేను తర్వాత ఆలోచించి నీతో మాట్లాడతాను అంది సీరియస్గా మధురిమ. వెళ్ళిపోయింది వర్ష. మధురిమ ఆలోచిస్తూ వెళ్ళి బాల్కనీలో నిలబడింది. ఆమె ఎప్పుడైనా ఆలోచించాలంటే చాలాసేపు ఒంటరిగా ఉంటుంది.
సరైన నిర్ణయం దొరికేదాకా అలాగే ఉంటుంది. అప్పుడే ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. మనోహర్ దూరమైనప్పటి నుండి ఆమె చేస్తున్న పని అదే. ఒంటరిగా చేస్తున్న ఆమె ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎంతో పని ఒత్తిడి. ఆ ప్రయాణంలో సంతృప్తి ఉన్నా లేకున్నా తప్పనిసరిగా చేయవలసిన ఒంటరి ప్రయాణం ఆమెది. ఆ రాత్రి కూడా వర్ష గురించే ఆలోచిస్తూ పడుకుంది మధురిమ. వర్ష తనని కావాలని పెడుతున్న టార్చర్ చూస్తుంటే భయంగా ఉంది మధురిమకి. చులకన చేసి మాట్లాడుతున్న ఆ మాటల్ని తట్టుకోలేకపోతుంది. ఏ టైంలో ఏం మాట్లాడుతుందోనని బెదురుగా ఉంది. ఎలాగైనా దీనికి పరిష్కారం ఆలోచించాలి. అయినా ఈ సమస్యలన్నీ అలల్లాంటివి. ఈ అలలకి బెదిరిపోకూడదు. సముద్రపు గట్టులా తట్టుకోవాలి అని తనకి తనే ధైర్యం చెప్పుకొని నిద్రలోకి జారుకుంది మధురిమ. అర్ధరాత్రి దాటాక ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు విని ఉలిక్కిపడి నిద్రలేచింది మధురిమ. కళ్ళు నులుముకుంటూ తలుపు తీసింది. ఎదురుగా ఉన్న వర్షం చూసి షాక్ అయింది. ఏం జరిగింది, ఈ టైంలో వచ్చావు అంటూ కంగారుగా వర్ష వైపు చూసి అడిగింది మధురిమ. నా సెల్ ఫోన్ కనిపించట్లేదు మేడం. మా బ్లాక్లో ఎవరూ తీయలేదంటున్నారు. మీరొకసారి వచ్చి అందరినీ చెక్ చేయండి. దాని కాస్ట్ 10,000. మా మమ్మీకి తెలిస్తే తిడుతుంది. మా డాడీకి తెలిస్తే మీ మీద కేసు వేస్తాడు అంది వర్ష. ఈ అమ్మాయితో తనకేంటి ఈ తలనొప్పి అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది మధురిమ. వర్షం చూస్తుంటే వదిలేలా లేదు. మొండిగా అక్కడే నిలబడింది. తనిప్పుడు వెళ్ళి ఎవరినని చెక్ చేయాలి? అలా చెక్ చేయడం మధురిమకు ఇష్టం లేదు. చూడు వర్ష, నువ్వు నీ సెల్ ఫోన్ పోకముందే జాగ్రత్తగా ఉండాలి. పోయిన వస్తువు దొరకదు. నేను వచ్చి చెక్ చేస్తే అమ్మాయిలు ఫీల్ అవుతారు అంది మధురిమ. అమ్మాయిలు ఫీల్ అవుతారని వదిలేస్తే ఆ సెల్ ఫోన్ కాస్ట్ మీరు కట్టవలసి వస్తుంది. నాకు నా సెల్ ఫోన్ అయినా దొరకాలి, లేదా డబ్బన్నా కట్టాలి అంది వర్ష. నేనెందుకు కడతాను అంది మధురిమ. మీరు కట్టకపోతే మా క్లాస్ అబ్బాయిల్ని పిలిపిస్తాను. వాళ్ళు మీ హాస్టల్కి వచ్చి మీ చేత డబ్బు ఎలా కట్టించాలో చెబుతారు అంటూ బెదిరించింది వర్ష. నీ సెల్ ఫోన్ నా వల్ల పోలేదు, నీ అజాగ్రత్త వల్ల పోయింది. అయినా ఆ సెల్ ఫోన్ ఉన్నన్ని రోజులు నువ్వే దాన్ని వాడుకున్నావు. అది ఇప్పుడు పోయింది కదా అని నన్ను డబ్బులు అడుగుతున్నావు? మీ క్లాస్ అబ్బాయిలు వచ్చి నన్ను డబ్బులు అడిగినంత మాత్రాన నేను ఇస్తానని అనుకుంటున్నావా? కాస్త గట్టిగానే అంది మధురిమ. ఎక్కడో పోతే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? మీ హాస్టల్లో పోయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ ఇంత సెక్యూరిటీ లేకుండా ఉంటుందని నేను అనుకోలేదు. మీరింత బాధ్యత లేకుండా మాట్లాడతారని కూడా అనుకోలేదు అంది వర్ష. నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు. అది నువ్వు గుర్తు చేయనవసరం లేదు. ముందు మీ రూమ్కి వెళ్దాం పదా అంటూ వర్షం తీసుకుని వర్ష రూమ్కెళ్ళింది మధురిమ. మధురిమ తన మొబైల్ పట్టుకుని నీ నెంబర్ చెప్పు అంటూ వర్ష వైపు చూసింది. వర్ష నెంబర్ చెప్పింది. వెంటనే వర్ష మొబైల్కి రింగ్ ఇచ్చింది మధురిమ. వర్ష బ్యాగ్లో ఉన్న వర్ష సెల్ ఫోన్ రింగ్ అయింది. రింగ్ విని అందరూ వర్ష బ్యాగ్ వైపు చూశారు. ఆశ్చర్యపోయారు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టిన తన సెల్ ఫోన్ ఎలా రింగ్ అయిందో అర్థం కాక వర్ష కూడా ఆశ్చర్యపోతూ తన బ్యాగ్ వైపు చూసింది. వర్ష ముఖంలో నెత్తురు చుక్క లేకుండా అయింది. వర్ష సెల్లు వర్ష బ్యాగ్లోనే ఉంది మేడం. తన సెల్ తన బ్యాగ్లోనే పెట్టుకుని ఇప్పటి వరకు మా బ్యాగులన్నీ చెక్ చేసింది. అందర్నీ టెన్షన్ పెట్టింది అంటూ అక్కడున్న అమ్మాయిలంతా కోపంగా చూశారు వర్ష వైపు. షేమ్గా అనిపించి తలదించుకుంది వర్ష. నీ బ్యాగ్లోనే నీ సెల్ ఫోన్ పెట్టుకుని అందర్నీ ఇలా బ్లేమ్ చేయడం దేనికి? మాతో ఆడుకోవటానికి ఈ టైమే దొరికిందా అంటూ సీరియస్గా వర్ష ముఖంలోకి చూసి వెళ్ళిపోయింది మధురిమ. వంచిన తల ఎత్తలేదు వర్ష. వాళ్ల ముఖాల్లోకి చూడాలంటేనే సిగ్గుగా ఉంది. మధురిమను టార్చర్ పెట్టాలని కష్టపడి ప్లాన్ చేసుకుంటే ఆ టార్చర్ ఏదో తనకే చుట్టుకున్నట్లు అయింది. మేధ మీద అనుమానం వచ్చింది వర్షకి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.